హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. బట్ గైస్, ఈరోజు నేను ఒక నిజంగా జరిగిన ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. కరెక్ట్గా ఈ వీడియో లెంత్ కూడా ఉండదు, ఒక 4-5 మినిట్స్ అంతే. బట్ నిజంగా చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఫీలింగ్స్ లేకపోయినా, ఎమోషన్స్ లేని వాళ్ళకైతే ఇది కనెక్ట్ అవ్వకపోవచ్చేమో, కానీ బట్ హార్ట్ ఉన్న వాళ్ళకి, లవ్ మీద ఒక వాల్యూ ఉన్న వాళ్ళకి, అమ్మాయి అంటే ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం 100% మీ గుండెకి తగులుతుందబ్బా నేను ఏదైతే చెప్తున్నాను ఆ పాయింట్ అనేది. బట్ చూడండి, అండ్ చాలా మందికి కనెక్ట్ అవ్వకపోతే అడగండి ఈ వీడియో చూసిన తర్వాత. నిజంగా జరిగిన రియల్ స్టోరీ అనమాట ఇది. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ మీద ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాడంటే, ఎందుకు ఎక్కువసార్లు ఫోన్ చేస్తూ ఉంటావు, ఎక్కువసార్లు టెక్స్టులు చేస్తూ ఉంటావు, ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు, ఎందుకు నాకు కోపం తెప్పిస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో ఇలానే గొడవ పెట్టేసుకుంటూ, కోపం తెచ్చేసుకుంటూ, అరిచేస్తూ ఉండేవాడంట. కానీ ఒకరోజు ఏమైంది అంటే, ఈ అమ్మాయి ఇలానే ఎక్కువ ఫోన్లు, ఐ థింక్ ఆ అమ్మాయికి చాలా ఇష్టం అనమాట అతనంటే. సో దానివల్ల ఆ అమ్మాయి ఎక్కువ సార్లు ఫోన్ చేయటం కానీ, టెక్స్ట్లు చేయటం కానీ చేసేదంట. కానీ ఈ అబ్బాయికి అది ఎలా అనిపించిందంటే, విసుగ్గా అనిపించింది అనమాట. ఎక్కువ సార్లు చేయటం వల్ల చిరాకు రావటం కానీ, దానివల్ల ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే, ఒకరోజు తన ఫోన్ని సైలెంట్‌లో పెట్టేశాడనమాట. పక్కన పెట్టేశాడు, ఇంకా సైలెంట్‌లో పెట్టేసి. ఊరికే ఫోన్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి అని చెప్పేసి. బట్ ఆ రోజు అలా సైలెంట్‌లో పెట్టేసి పడుకున్న తర్వాత, ఒకరోజు మార్నింగ్ నిద్ర లేచాడు. నిద్ర లేచిన తర్వాత ఫోన్ చూసుకుంటే ఒక 50 మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నమాట అమ్మాయి దగ్గర నుంచి. ఒకే ఒక్క మెసేజ్ వచ్చింది. ఫస్ట్ మిస్డ్ కాల్ చూసిన తర్వాత తను నవ్వుకున్నాడంట. సో ఈరోజు ఏంటి రికార్డ్ బద్దలు కొట్టేసింది. ఎప్పుడు మరీ ఇన్ని సార్లు అయితే చేయలేదు. ఈరోజు ఏంటి మరి 50 మిస్డ్ కాల్స్ ఇచ్చేసింది అనుకున్నాడంట. బట్ తర్వాత తన ఏదైతే మెసేజ్ పెట్టిందో అది ఓపెన్ చేసి చూశాడంట. చూడంగానే తన గుండె బద్దలైపోయింది. హార్ట్ అటాక్ వచ్చినంత అయిపోయింది తనకింకా. అసలు ఏం మెసేజ్ ఉంది అని అనుకుంటున్నారా? ఆ అమ్మాయి పెట్టిన ఒకే ఒక్క మెసేజ్ ఏంటి అంటే, నేను వెళ్తుండగా నా వెహికల్‌కి యాక్సిడెంట్ అయింది. నాకు బ్లడ్ వస్తుంది యాక్సిడెంట్ అయ్యి. ఇక నేను చనిపోతానేమో అని అనిపిస్తుంది. బట్ ఆఖరి నిమిషంలో ఒక్కసారి నీ వాయిస్ వినాలనిపించింది. నీ గొంతు వినాలని అనిపించింది. ప్లీజ్ ఒక్కసారి ఫోన్ ఎత్తు. సో అబ్బాయి ఆ టెక్స్ట్ చూసిన తర్వాత ఎంతలా ఏడ్చాడంటే గుండెలు బాదుకున్నాడు. పిచ్చెక్కి అరిచాడు. ఎంతలా అంటే, ఆ చావేదో నాకొచ్చినా బావుండు అనుకొని పిచ్చి పట్టిన వాడిలా ఏడ్చాడంట. బట్ ఆ తర్వాత తనెప్పుడు ఆ ఫోన్ని సైలెంట్‌లో పెట్టలేదంట. ఎప్పుడు పెట్టలేదంట ఇంకా. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏమిటంటే, నిజమేంటంటే ఎవరో మనల్ని పిచ్చిగా ప్రేమిస్తే వాళ్ళ విలువ మనకు తెలీదు. చేతులారా కాళ్ళదన్నుకుంటాము. కానీ వాళ్ళ విలువ తెలిసేసరికి వాళ్ళ జ్ఞాపకాలు తప్ప ఇంకేమీ మిగలవనమాట. అంటే కోపాలు రావచ్చు రిలేషన్‌షిప్‌లో. కానీ ఆ కోపాన్ని ఎక్కువ రోజులు ట్రావెల్ చేయకూడదు. మహా కోపం వస్తే ఒక గంట కామ్‌గా ఉండాలి. ఒక పూట కామ్‌గా ఉండాలి. లేదా ఏదైనా తెలియకపోతే తెలిసేలాగా నచ్చచెప్పుకోవాలి. అంతేకాని ఆవేశంతో మాట్లాడే మాటలు, దూరం పెట్టే మాటలు మాట్లాడితే ఇలాంటి సిట్యుయేషన్సే ఎదురవుతాయన్నమాట. ఏమో చెప్పలేము. జరగొచ్చు ఇలాగా, జరగకుండా పోవచ్చు. సో అందుకే పెద్దవాళ్ళు అంటారు కీడించి మేలంచాలి అని. సో ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఎంత డిస్కషన్ జరిగినా కూడాను మేబీ ఆ కోపం ఉంటే కొద్దిసేపు నిర్లక్ష్యం చెయ్యండి. తప్పు లేదు. ఆ కోపం అటువంటిది ఆ టైంలో అలా అనిపిస్తుందేమో కానీ, బట్ నువ్వు నీ అహంకారంతో అదే పనిగా రోజు అవాయిడ్ చేసావనుకోండి, ఒకరోజు నువ్వు పిలిచినా కూడా పలకనంత దూరం వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీరేం చేసినా కూడాను వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు. కేవలం వాళ్ళతో గడిపిన జ్ఞాపకాలతోనే చస్తూ బ్రతకాల్సొస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. నేను అందుకే టైటిల్‌లో పెట్టాను ఒక్కసారి ఫోన్ ఎత్తు అని. ఎందుకు చెప్పాను అనేది ఈరోజు ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో వాల్యూ తెలుసుకోండి. నిర్లక్ష్యం చెయ్యమాకండి. సో ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం ఈ రోజుల్లో చాలా కష్టం. మన అందం చూసో, మన డబ్బును చూసో చాలామందొస్తారు. కానీ మన కోసం ఏడ్చేవాళ్ళు మాత్రం ఎప్పటికీ రారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే అస్సలు వదులుకోమాకండి. సో ఇదే నేను చెప్పాలి అనుకుంటున్నాను. వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ స్టోరీ మీకు హార్ట్‌కి కనెక్ట్ అయిందా లేదా? చాలామంది ఎవరైనా కానీ ఇలా అహంకారంతో, ఇగోతో, యాటిట్యూడ్‌తో రిలేషన్‌షిప్‌లో గొడవలు తెచ్చుకుంటూ ఉన్నట్లయితే ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. మీ రిలేషన్‌షిప్‌ని స్ట్రాంగ్ చేసుకోండి. అర్థం చేసుకోండి. మంచిగా బిల్డ్ చేసుకోండి.
అండ్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్, టేక్ కేర్.